దుష్టతయ జలద్రోహం తెలంగాణను ఆగం చేసేందుకు ముంచుకొస్తోంది. ప్రాంతేతరుడు చేస్తున్న ద్రోహానికి ప్రాంతం వాడే వంతపాడుతున్నాడు. దేశానికి పెద్దన్నలా ఉండాల్సిన కేంద్రం కూడా తెలంగాణను ముంచేసే కుట్రలో భాగమవుతోంది. అందుకే కాళోజీ స్ఫూర్తితో తెలంగాణ సాధకుడు కేసీఆర్ మరోసారి జాతిని జాగృతం చేసేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ జలరక్షణ కోసం అపర భగీరథుడు కేసీఆర్ జల్జంగ్ సైరన్ మోగిస్తున్నారు. రాష్ట్రాన్ని రక్షించాల్సిన పాలకులే తెలంగాణ పాలిట రాకాసులైన వేళ మరోసారి కేసీఆర్ ఉద్యమ సారథిగా మారనున్నారు. నదుల అనుసంధానం కోసం మోదీ, మరోవైపు మిగులు జలాల పేరుతో చంద్రబాబు, పోలవరం నల్లమల పేరుతో కొత్త కుట్రలు అమలు చేస్తున్నారు. మన నీటిని కొల్లగొట్టి మన బతుకులు ఎండబెట్టే ఈ ప్రాజెక్ట్ మన భద్రాద్రి రాముడిని జల సమాధి చేయనుంది. అందుకే జల సాధన ఉద్యమం 2.0కు తెలంగాణ సై అంటోంది. ప్రాంతం వారు చేస్తున్న ద్రోహాన్ని పాతరేసేందుకు కేసీఆర్ ఉద్యమ శంఖారావం పూరించనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ బీఆర్ఎస్ ఎల్పీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సంయుక్త సమావేశం జరగనుంది. పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు మీటింగ్ ప్రారంభమవుతుంది. కృష్ణా గోదావరి జలాల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులు, వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకుపోవడంలో చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై సమావేశంలో ప్రత్యేక చర్చ జరగనుంది. గోదావరి, కృష్ణా జలాలను ఏపీ కొల్లగొడుతున్న రేవంత్ సర్కార్ మాత్రం ముద్దు నిద్రపోతోంది. ఏపీ జలదోపిడీని అడ్డుకునే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలు రైతాంగ సాగునీటి హక్కులను కాపాడుకోవడానికి మరో ప్రజా ఉద్యమం తప్పదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగానే తదుపరి నిర్మించబోయే తెలంగాణ ప్రజా ఉద్యమాలకు సంబంధించి పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో లోతుగా చర్చ జరగనుంది. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ కిరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. కిరణ్, మరి ఈ తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం నిర్వహించనున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి కిరణ్? అమూల్య, ఏదైతే తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ ఎల్పీ సంయుక్త సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా హాజరు కాబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తిగా రాష్ట్రంలో జలదోపిడీ జరుగుతోంది. ఇటు ఎక్కడికక్కడ ఇటు పాలమూరు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి వాటాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి తలొగ్గి పూర్తిగా వాటాలను వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈ అంశాలపైన మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏదైతే తెలంగాణ భవన్లో ఈ సమావేశంలో పాల్గొనబోతా ఉన్నారు. ఈ సమావేశంలో కూడా మాట్లాడబోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాల నుంచి పూర్తిగా నీటి వాటాల విషయంలో ఏపీ ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తూ ఎక్కడికక్కడ నీటి దోపిడీకి పాల్పడుతుంది. అటు గురు శిష్యుల బంధం కూడా మరోసారి బట్టబయలైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో 2014 కంటే ముందు 65 ఏళ్లు పూర్తిగా తెలంగాణ కరువు కాటకాలతో అల్లాడిల్లినటువంటి పరిస్థితి కనబడుతుంది. అటు నీళ్లు నిధులు నియామకాలతో ట్యాగ్లైన్తో ఏర్పడినటువంటి తెలంగాణలో నీళ్ల కుట్రలు మరొకసారి 2 సంవత్సరాల నుంచి కూడా మొదలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద 45 టీఎంసీలకి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవటం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా కన్నెర్ర చేశారు. పూర్తిగా మరో కార్యాచరణ కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా బహిరంగ సభలు కూడా నిర్వహించేటువంటి అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మధ్యాహ్నం జరిగేటువంటి సమావేశంలో ఉద్యమ కార్యాచరణను కూడా ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అందరూ బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, పార్టీ ముఖ్య నేతలతో పాటు ఎంపీలు కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతా ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. సాయంత్రం వరకు కూడా కొనసాగేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాల నుంచి ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా చేపట్టకపోవడం పట్ల గత ప్రభుత్వం నిర్వహించినటువంటి ప్రాజెక్టులపైన కుట్రలు పొందుతోంది. అటు కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, సీతారామ ప్రాజెక్టు కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కావచ్చు, ఇలా అనేక ప్రాజెక్టులను కూడా పూర్తి స్థాయిలో నిర్మించింది గత ప్రభుత్వం. 90% పనులు పూర్తయ్యాయి. రాష్ట్ర రైతాంగం కూడా పూర్తి స్థాయిలో ఏవైతే
ఏదైతే ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఫలాలు కూడా రైతాంగం అందుకున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అటు గురు శిష్యుల బంధం అనేది బయటపడుతోంది. పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీ ప్రభుత్వానికి తొలగి ఉన్నటువంటి నీటి వాటాలను తగ్గించేటువంటి కుట్రలు అయితే చేస్తుంది. గత ప్రభుత్వం 91 టీఎంసీలు పాలమూరు రంగారెడ్డికి సంబంధించి వాటాను దక్కించుకుంటే ఇప్పుడు 45 టీఎంసీలకే ఒప్పుకోవటం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ అంశంలో ఎలా ముందుకు వెళ్ళాలి, పూర్తి స్థాయిలో బహిరంగ సభలకు సంబంధించి కావచ్చు, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నీటి కుట్రలకు సంబంధించినటువంటి వివరణలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా రాష్ట్ర ప్రజలకు తెలియజేసే విధంగా మరోసారి ఉద్యమం కూడా చేపట్టేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ సమావేశానికి కూడా పార్టీ ముఖ్య నేతలంతా కూడా హాజరు కాబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా 2 సంవత్సరాల నుంచి ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టును కూడా కట్టలేదు. కానీ ఇబ్బందులకు గురి చేస్తూ పూర్తి స్థాయిలో రాష్ట్ర రైతాంగాన్ని కూడా విస్మరించినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ సమావేశంలో కూడా అనేక కీలక అంశాలపైన కూడా చర్చించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు 2 సంవత్సరాలు గడుస్తున్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి 2 సంవత్సరాలు గడుస్తుంది, ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఆ అంశాలు రాజకీయపరమైనటువంటి అంశాలు కూడా చర్చించేటువంటి అవకాశం ఉన్నట్టుగా బీఆర్ఎస్ వర్గాలు అయితే వెల్లడిస్తున్నటువంటి నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటలకైతే నిన్న మధ్యాహ్నం ఏదైతే ఎర్రవెల్లి నివాసం నుంచి నందినగర్ నివాసానికి చేరుకున్నారు. పార్టీ కొంతమంది నేతలు కూడా కేసీఆర్ను కలిసేటువంటి ప్రయత్నం కూడా చేశారు. వారితో కూడా ముచ్చటించినటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. మధ్యాహ్నం 1:30-2 గంటల మధ్యలో తెలంగాణ భవన్కు రాబోతా ఉన్నారు. 2:30 ఈ సమావేశం కూడా ప్రారంభమవుతుంది. సాయంత్రం వరకు కూడా ఈ సమావేశం కొనసాగనున్నట్లుగా మనకు సమాచారం అయితే అందుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా జలకుట్రలపైన కావచ్చు, జలదోపిడిపైన ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఒక ఉద్యమ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలను కూడా వెల్లడించేటువంటి అవకాశాలతో మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.